ఓకే, నిజామాబాద్ నుంచి రవీందర్ రుణమాఫీ గురించి మాట్లాడడానికి ఉన్నారు. సో రవీందర్, చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ గురించి రైతులు ఏమనుకున్నారు? సగం మందికైనా రుణమాఫీ జరిగిందా? జరగని రైతుల పరిస్థితి ఏంటి? ఒకే రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యవహార శైలి ఒడ్డు దాటాక ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడమల్లన్న చందనం కరెక్ట్గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరు కూడా అదే విధంగా ఉంది. దాదాపుగా తనకు తాను గడువు విధించుకుంది. 3 దఫాలుగా రుణమాఫీ చేస్తాము, ఆగస్టు 15 చివరి డెడ్ లైన్ విధించుకుంది. కానీ ఆగస్టు 15 రానే వచ్చింది, రేపటితో తారీఖు మారబోతుంది. కానీ కాంగ్రెస్ విధించుకున్నటువంటి గడువు పోయింది, కానీ రైతులకు విధిస్తున్నటువంటి రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తానికి రుణమాఫీ ప్రక్రియలో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు. చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ఆవేదన మిగిల్చింది. కాంగ్రెస్ చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియని వేగవంతం చేస్తాం, రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పడం. కానీ ఏకకాలంలో చేయకపోగా తనకు తాను 3 దఫాలుగా డెడ్ లైన్ విధించుకుంది. ఆ డెడ్ లైన్ ఇవాళతో చివరి గడువు. ఇంకా ఇవాళ కామారెడ్డి జిల్లాలో 2,12,00,000 దాదాపు 212 కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ కొంతమందికి రావడం. ఇక నిజామాబాద్ జిల్లాలో 224 కోట్ల రూపాయలను విడుదల చేసింది, అది కూడా కొంతమందికి. ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంకా 37,644 మంది రైతుకు సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ జరగలేదు. ఇప్పటికీ రైతులు ఎవరికి చెప్పాలి, ఎవరికి తమ బాధను వెళ్ళగక్కాలనే విషయంలో గందరగోళంగా ఉంది. ఎవరికి కలవాలా, ఎవరి తమ బాధను చెప్తే తీరుస్తారనే అయోమయంలో గందరగోళంగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రాతిపదికన రుణమాఫీ ప్రక్రియను మొదటగా తీసుకుంది. రుణమాఫీ గతంలో ఒక అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా ఉండి దాదాపు రేషన్ కార్డు ఇప్పటి వరకు జారీ కాలేదు. ఒకే రేషన్ కార్డు ఉన్నటువంటి 4 అన్నదమ్ములు వేరుగా నివాసం ఉంటున్నారు. వారంతా భూములు పంచుకొని చాలా రోజులు అవుతుంది. ఒకే రేషన్ కార్డు ఉంది కాబట్టి ఏ అన్నకి ఇవ్వాలి, ఏ తమ్ముడికి ఇవ్వాలనే విషయం ప్రభుత్వం మొదటి నుంచి క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఒక అన్నకి ఇస్తే ఇంకో తమ్ముడికి నష్టం జరిగింది. ఇట్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి ఫ్యామిలీగా ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇవాళ రుణమాఫీ ప్రక్రియను నోచుకోకుండా ఇబ్బంది పడ్డ సందర్భం స్పష్టంగా ఉంది. ఇక బ్యాంకు నుంచి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. అధికారం రాగానే ఈ రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేస్తాం, ఎవరైనా రుణం తీసుకోవాలంటే తక్షణమే వెళ్ళి మీరు బ్యాంకులో రుణం తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేయడంలో అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే రాని రైతుల కంటే ఇచ్చిన రైతుల కంటే ఇవ్వని రైతుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని అటు ప్రభుత్వ యంత్రాంగం చెప్పినప్పటికీ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఆ హెల్ప్ లైన్ను సహాయక కేంద్రాలుగా చెప్పడం జరిగింది. ఆ సహాయక కేంద్రాలు కూడా నిస్సహాయ కేంద్రాలుగా మారాయి. హెల్ప్ లైన్ పేరుకి మాత్రమే చెప్పడం జరిగింది. రైతుకు క్రైటీరియా ఆధార్ కార్డులో పేరు తప్పుంది, మీ అకౌంట్ నంబర్కు ఐఎఫ్ఎస్సి కోడ్ లేదు, చిన్న రీజన్స్ ప్రభుత్వం ఇవ్వాలనే దృఢ సంకల్పం ఉంటే రైతు అయినా ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచన ఉంటే ప్రభుత్వాలకు కొరవీలు పెట్టాల్సిన అవసరం లేదు. కొరవీలు పెట్టి రుణమాఫీకి దూరం చేసే ఆలోచన కూడా ఉండదు. అంటే పగడ్బందీగా రైతుకు ఇబ్బంది పెట్టాలి, ఏకకాలంలో రుణమాఫీ జరగకుండా చేయాలి. రైతు ఇవాళ రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తే రేపు పంటలు సజావుగా వేసుకోవడానికి వస్తాయి. ఆ పండించిన వడ్లను కొనడం కూడా గగనమవుతుంది. కాబట్టి రైతుని వల్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు నెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినట్టుగా రైతులు భావిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక బ్యాంకర్ల చుట్టూ ప్రతిరోజు రైతులు ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి కలుపు అయింది, రెండో కలుపు అయింది, నాట్లు ఎప్పుడో 3 నెలల క్రితం వేశారు. నాట్ల పని విసబెట్టి కలుపుల పనులు విసబెట్టి ఇవాళ బ్యాంకుల చుట్టూ మా రుణం పడ్డదా, రుణమాఫీ జరిగిందని ఇటు అగ్రికల్చర్ అధికారులకు, అటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులకు ప్రతిరోజు ఫోన్లు చేసి నేరుగా పనులు విసబెట్టుకుని రైతులు ఇవాళ బ్యాంకర్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రైతు ఇవాళ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం ఇలాంటి ఇబ్బందులు ఏ రోజు కూడా చూడలేదు. దాదాపుగా రైతుకు రుణమాఫీతో పాటు పంట పెట్టుబడి సాయం, రైతు బంధు అందేది. సకాలంలో ఎరువులు విత్తనాలు రైతుకు చేరువలో ఉండేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఎరువులు విత్తనాలు చేరువలేవు, రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్నటువంటి పంటకు పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇప్పటి వరకు రైతుకు లేదు.
గతంలో 2 పంటలు రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపుగా 8 నెలలు గడుస్తుంది. ఇవాళకి 8 నెలల దగ్గరలో సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రక్రియ పైన ఒక క్లారిటీ లేదు, రైతు భరోసా కార్యక్రమానికి స్పష్టత లేదు, అసలుకి ఈ రైతు పెట్టుబడి సాయం ఉందా లేదన్న విషయం కూడా క్లారిటీ లేదు. ఇక రైతులు ఎవరైతే ఉన్నారో గతంలో అందరి రైతులకు పెట్టుబడి సాయం రైతు బంధు రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా కరువులు పెట్టిన సందర్భం స్పష్టంగా ఉంది. ఆనాడు విమర్శలు చేసింది, ఈనాడు ఇస్తామంటే అవి ఇచ్చే ఆలోచన లేకుండా పూర్తిగా ఒడ్డుదాసే ప్రయత్నం చేస్తుంది. రుణమాఫీ ప్రక్రియను సజావుగా సాగుతుంది అనుకున్నారు, కానీ రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగకపోవడం దేవురేడుగు. ఈ నేపథ్యంలో అటున్నటువంటి చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా 40,000, 45,000 ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ ప్రక్రియ జరగలేదు. ఇక ఇదే చివరి డెడ్ లైనా ఇంకేమైనా డెడ్ లైన్ పెట్టుకుంటారా? ఒకవేళ రాని ఈ 32,000 పైచీలకు మంది రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళు రుణమాఫీకి అర్హులు కారా? అర్హులు కాకపోతే ఏ క్రైటీరియా ప్రకారం రుణమాఫీ జరిగింది, ఎంతమందికి రైతులకు రుణమాఫీ ఇచ్చామనే విషయంలో కూడా స్పష్టత చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇక ఇది పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తామని చెప్పింది, కానీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన ఆ ఊసే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ వేశాము, ఏ రైతులకు ఇవ్వాలి, కౌలు రైతులకు ఇవ్వాలా లేకపోతే ఇతర రైతులకు ఇవ్వాలా అనే అంశం పైన ఒక కమిటీని. రవీందర్ చెప్పండి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 45,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే మొత్తం ఇప్పుడు 3 విడతల్లో కలిపితే 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే మిగతా రైతులకు ఏం చేస్తుంది? అంటే ఇప్పటికే కొర్రీలు పెట్టింది రైతులకు, వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే మిగతాదంతా మాఫీ చేస్తారా లేకపోతే గాలిలో కలిపేస్తారంటారా? ప్రభుత్వానికి ముఖ్యంగా మనసు ఉండాలి, చెయ్యాలనే ఆలోచన ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. కానీ అవి కూడా ఇప్పుడు స్పష్టంగా కనబడతలేదు. అమాయకులైన రైతులతో ఇవాళ వారి జీవితాలతో చెలగాటమాడుతుంది. రైతులను ప్రలోభ పెట్టి మోసం చేసి వంచి ఇవాళ ఈ రైతుకు యథా రాజా తదా ప్రజనే చందంగా తీర్చిదిద్దే పరిస్థితిని తీసుకురచ్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ ప్రక్రియ విషయంలో ముందుగా ప్రణాళికలు వేసుకోవడం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక కమిటీ లేదు, నేతృత్వం లేదు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటన లేదు. ఇటు జిల్లాకు సంబంధించిన ఏ మంత్రులు కూడా, ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏ ఒక్క రోజు కూడా పంట రుణమాఫీ ప్రక్రియను, అదేవిధంగా పంట రుణమాఫీకి సంబంధించిన అనేక అంశాలపైన రివ్యూ పెట్టలేదు, కలెక్టర్కి అడిగి తెలుసుకోలేదు, కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసుకోలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో ఈ మాటలకే పరిమితమైంది తప్ప రైతులకు నేరుగా సహాయం చేసే ఆలోచన ఏ ఒక్క రోజు కూడా కనబడలేదు. పైగా రైతును వంచే ప్రయత్నం చేసింది. మొన్నటికి మొన్న రుణమాఫీ జరుగుతుంది, ఏకకాలంలో పూర్తి చేస్తామన్న సర్కారు దశల వారీగా మాటలు మార్పిడి చేయడం. ఇప్పుడు రుణమాఫీ అయితే జరిగింది, మళ్ళీ ఇప్పుడు రైతులు క్రాప్ వేసుకున్నారు. ఆ క్రాప్ రుణాలు ఎప్పుడు ఇస్తారనే విషయం కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం ఇటు రుణమాఫీ కాగానే క్రాప్ రుణాలు వెంటనే మంజూరు అయ్యేది. ఇప్పటి వరకు బ్యాంకర్లకు ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అయితే రుణమాఫీ అయితే జరిగింది, మరి క్రాప్ లోన్ల పరిస్థితి ఏందనే విషయంలో రైతుకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అసలుకు రుణమాఫీ జరిగిన వారికి క్రాప్ లోన్లు ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తారు? గతంలో ఇప్పుడైతే రైతుకు పెట్టుబడి సాయం అత్యంత అవసరం, మరో 2 నెలల్లో రైతు పండించే పంట కోతకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అవసరము ఎరువులు, విత్తనాలు, యూరియా, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవడానికి రైతు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు. రైతును ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది, కానీ అది కనబడతలేదు. మళ్ళీ వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఎక్కడైతే వడ్డీలు తెచ్చుకున్నారో అక్కడికి వెళ్లేసి మళ్ళీ చేతి చాపే పరిస్థితి ఉండే. గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగినంత కాలం ఆ పరిస్థితి పూర్తిగా రూపుమాపిపోయింది. వడ్డీ వ్యాపారుల వ్యవస్థనే లేదు. అప్పుడు అనుకూలంగా 2 పంటలకు సహాయం అందించేది. ఎకరానికి 5,000 చొప్పున దాదాపు 10,000 రూపాయల రైతు ఖాతాలో ఏకకాలంలో జమ అయ్యేది. రైతులంతా ఆ పంటకు సంబంధించిన సహాయం చూసి సంతోషపడేవారు. కానీ ఈరోజు ప్రతిరోజు రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు పెట్టుబడి సాయం కోసం అనునిత్యం ఒకరికొకరు చర్చ తీసుకున్న సందర్భం కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కేసీఆర్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆవశ్యకతను కావాలి అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతును రాజు చేసే ప్రక్రియను ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి బేరీజ్ వేసుకొని గతం చాలా గొప్పదనే చందంగా ఇవాళ రైతులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం రైతులు ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. రైతుకు రంది లేదు, బాధ లేదు, ఇతరత్ర ఎవరి దగ్గర చేతి చాపిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం అటకెక్కింది.
వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమృద్ధిగా కురలేదు. ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షాలు పడతాయో పడయో అనే విషయం ఒకవైపు రంది ఉంటే మరొక పక్క బోరు బావుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. మరో బోర్లు వేసుకుంటున్నారు. మరి బోర్లు వేసుకొని వ్యవసాయం చేయడానికి ఉన్నాయి. కొన్ని బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. దిగులు చెందిన రైతులు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది గవర్నమెంట్. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కనీస సాయం కూడా ఇప్పటి వరకు అందలేదు. ఏదైనా కారణం చేత ఒక రైతు చనిపోతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పేరుతో, రైతుకు సంబంధించిన రైతు భరోసా పేరుతో దాదాపుగా 5 లక్షల రూపాయలు అందించేవారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో రూపమైంది. మొన్న జకరాన్పల్లిలో మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి రైతు ఆత్మహత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేపింది. ఆ రైతు నిరుపేద రైతు, అతనికి రెక్కాడితే కానీ రెక్కాడదు. ఈ పరిస్థితి రైతు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వచ్చి పరామర్శించలేదు, కనీస సాయం కూడా అందించలేదు. ఈ నేపథ్యంలో రైతుని వల్ల గాలికి వదిలేస్తున్నారు. రైతును పట్టించుకునే నాదుడి లేదని రైతులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గత ముఖ్యమంత్రి కొనసాగినంత కాలం అద్భుతంగా ఉండేది. 10 సంవత్సరాల పాటు ఎలాంటి రంది లేకున్నది. కానీ ఆ గత సమైక్య రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అలాంటి ఇబ్బందులే మళ్ళీ ఎదుర్కొన్న పరిస్థితి దాపరించింది. ఎరువులు విత్తనాల కొరత ఒకవైపు, అటువైపు ఇటు రైతుకు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. రైతు ఒకసారి క్రాప్ను వేశాడు, ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటించలేదు. రైతు బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ కూడా లేదు. ఇట్లా రైతుతో రాజకీయం చేశారు తప్ప రైతును ఆదుకునే దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి మనసు పెట్టి ఆలోచించలేడు. మనసు ఉంటే అనేక మార్గాలు ఉంటాయి. ఇవాళ రుణమాఫీ ప్రక్రియలు కూడా తేట తెల్లమైంది. ప్రభుత్వం అయితే గడువు విధించుకుంది. ఈ ఆగస్టు 15కు చివరిది ఇక్కడిగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం. ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ ఆగదు, సకాలంలో పూర్తి చేస్తామన్నారు. కానీ కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ కాని రైతుల సంఖ్య 32,000 పైచిలకు మంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య లక్షలలోకి వెళ్తుంది. కానీ ప్రభుత్వ వర్షన్ ఇప్పటివరకు సమాధానం లేదు. ప్రభుత్వ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైతులను మోసం చేసడం, వంచడం కరెక్ట్ కాదని యావత్ రైతాంగం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.